కన్యా రాశి మిత్రులారా 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. బృహస్పతి మే నుండి 10వ స్థానం నుండి సంచరించడం వల్ల శని 7వ స్థానం నుండి సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 6వ స్థానం, కేతువు మే నుండి 12వ స్థానంలో సంచరిస్తున్నారు. ఆయా గ్రహాల సంచార కారణంగా కన్యా రాశి వారికి సంవత్సరం మార్పు తెచ్చే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సూర్యుడు వృశ్చిక నుంచి ధనుసులోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు ఈ సంవత్సరం రాసులు శుభదాయకంగా ఉన్నాడు. దీనివల్ల ఆరోగ్యం చక్కబడుతుంది. గురు భగవానుడు సంపత్తు, శ్రేయస్సు, జ్ఞానానికి కారణమని చెప్తాడు. అద్భుతమైనటువంటి సంపదను పొందుతారు. బుధుడు 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, మల్టిపుల్ ఆపర్చునిటీస్, డబ్బుతో పాటు అదృష్టం వెంటాడుతుంది. భూమి, వాహనం, గృహం, అన్ని రకాలుగా వజ్ర వైడూరి మణిమేద గోమేదకాలతో ఉండబోయే ఒక అద్భుతమైనటువంటి సమయం కన్యా రాశికి వచ్చేస్తుంది. శని దిశలో మార్పు, కుంభరాశిలో రాజయోగం ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, స్పెక్యులేషన్ ద్వారా కలిసి వస్తుంది. సూర్య శని కలయికతో వీరికి ఊహించని ఆర్థిక లాభాలు, అదృష్టం 24 గంటల సేపు మీకు డీనియలో ఉండిపోతుంది. కన్యా రాశి వారికి సంవత్సరం ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి. గృహలాభం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఒక దేవాలయం నిర్మించే అవకాశాలు లేదా దేవాలయ ధర్మకర్తలుగా ఈ అవకాశాలు ఉన్నాయి. అప్పుల బాధలు తొలగుతుంది. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి నెరవేరుస్తారు. విదేశీయ వాణిజ్యం లబ్ధి పొందుతారు. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకి చాలా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అనుకున్నటువంటి సంవత్సరం వ్యాపారాభివృద్ధి అద్భుతంగా కలుగుతుంది. వ్యాపారంలో మీ ఆలోచన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. విదేశీయ వాణిజ్యం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. రైతాంగానికి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. సినీ, మీడియా రంగాల వారికి సంవత్సరం కలిసి వస్తుంది. వ్యవసాయం చేసే వారికి కాస్త మెట్ట పొలాలు కూడా వేసుకోండి. రాహు ప్రభావంతో ఖర్చులు చేసుకోవడం అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశి వారు శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ ఉన్నతిని కొనియాడుతారు. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మార్పు తెచ్చే శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా భావించవచ్చు.